ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం సుబ్లేడులో తొలితరం పాత్రికేయులు షోయబుల్లాఖాన్ విగ్రహం వద్ద తెలంగాణ విమోచన దినోత్సవాన్ని బీజేపీ రాష్ట్ర మాజీ కిసాన్ మోర్చా అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి, బీజేపీ కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ 75వ జన్మదిన వేడుకను నిర్వహించి, రక్తదాన శిబిరంలో 20 మంది బీజేపీ కార్యకర్తలు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా కొండపల్లి శ్రీధర్ రెడ్డి మాట్లాడారు. सरदार वल्लभभाई पटेल गारू अमर है सरदार वल्लभभाई पटेल गारू अमर है सरदार वल्लभभाई पटेल गारू अजन कवरेज नरेंद्र मोदी गारी नायकत्వం नरेंद्र मोदी गारी नायकत्వం కొండపల్లి గారి నాయకత్వం. సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ తిరుమలాయపాలెం మండలం ఒక ప్రఖ్యాతమైనటువంటి చారిత్రకమైనటువంటి సుబ్లేడు గ్రామము. ఎందుకనంటే తొలితరం పాత్రికేయుడు, పత్రికా వ్యవస్థాపకుడు మన షోయబుల్లా ఖాన్ గారు ఇక్కడనే జన్మించారు. వారి యొక్క జన్మస్థలం ఇది. అందుకని ఇది ఒక చారిత్రక ప్రాంతంగా గుర్తించి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో 2018లో వారి యొక్క శిలా విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వారందరూ మనం వారి నుంచి ప్రేరణ పొందాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకనంటే మనందరికీ తెలుసు 1947 ఆగస్టు 15 మనకు స్వాతంత్రం వస్తే 1948 సెప్టెంబర్ 17 దాకా ఇక్కడ ఒక చారిత్రకమైనటువంటి పోరాటం జరిగింది. ఆయన చేసిన తప్పేందంటే నిజాం దాష్టీకాన్ని వ్యతిరేకించి భారతదేశంలో ఈ హైదరాబాద్ సంస్థానం విలీనం కావాలి, ఈ నైజాం నవాబ్ పాలన మాకు వద్దు అని చెప్పి ఒక ముస్లిం సోదరుడయ్యుండు కూడా తన యొక్క ఇమ్రోజ్ అనేటువంటి పత్రికలలో సంపాదకీయం రాసినందుకు రజాకారులు అత్యంత పాశవికంగా ఆయనను హైదరాబాద్లో నరికి చంపిర్రు గొడ్డలతోని. మరి ఇటువంటి అనేక మంది జాతీయవాదులు తమ యొక్క ప్రాణాలను కూడా లెక్క చేయకుండా పోరాటం చేయడం వల్లనే హైదరాబాద్ సంస్థానం మరి భారతదేశంలో విమోచనం కలిగింది, విముక్తి కలిగింది. అందుకనే కొంతమంది అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతున్నారు, విలీనం అని మాట్లాడుతున్నారు. ఇది విలీనం కాదు. విలీనం అంటే స్వచ్ఛందంగా రెండు దేశాలు కలవడాన్ని విలీనం అంటారు. ఇది విమోచనము. ఇక్కడ భారతదేశంలో మరి మా స్వాతంత్రం వచ్చింది, మాకు కూడా కావాలని చెప్పి ఇక్కడ ప్రజలు మరి ఒక మహత్తరమైనటువంటి పోరాటం చేసి బలిదానాలు చేసి నిజాం నవాబు మెడలు వంచి భారత సైన్యాన్ని మరి ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆపరేషన్ పోలో పేరుతో ఇక్కడికి తీసుకొచ్చి ఇంత మహత్తరమైన పోరాటం జరిగితే ఆ చరిత్రను వక్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. అందుకనే ఇమ్రోజ్ పత్రికా వ్యవస్థాపకుడు షోయబుల్లా ఖాన్ గారి యొక్క స్మరణలో ఇక్కడ భారతీయ జనతా పార్టీ